కూటమి ప్రభుత్వంపై వంగవీటి రాధ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. ఏపీలో కూటమి పాలన వచ్చి ఏడాది అవుతున్నా టీడీపీ పెద్దలు రాధాకు ఎటువంటి గుర్తింపు ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వంగవీటి రాధ టీడీపీ నేతగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు. 2019 ఎన్నికల ముందు రాధా వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. గత 6 ఏళ్లుగా పార్టీలో ఉన్నప్పటికీ ఆ పార్టీ నుంచి సరైన పదవులు దక్కలేదని ఆయన అనుచరులు అంటున్నారు. అయితే ఇటీవల మహానాడుకో వంగవీటి రాధ హాజరు కాలేదు. దాంతో ఆయనలో అసంతృప్తి పీక్స్ కి వెళ్లిందని పార్టీ మారుతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. టీడీపీ కూటమికి వంగవీటి గుడ్ బై అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇదే అదనుగా చేసుకుని వైసీపీ వంగవీటికి టచ్ లోకి వెళ్ళిందని అంటున్నారు. వంగవీటి రాధాని వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారని సమాచారం. అయితే వంగవీటి రాధా నుంచి వైసీపీకి మళ్లీ చేదు అనుభవమే ఎదురైందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఆయన వైసీపీలోకి తిరిగి వెళ్లేందుకు ఇష్టపడడం లేదని అంటున్నారు. అంతేకాదు, తరచూ పార్టీలు మారడం వల్ల ఇబ్బంది తప్ప రాజకీయంగా ఒరిగేది ఏం లేదని వంగవీటి అభిమానులు చెప్తున్నారు. వంగవీటి రాధా వైసీపీలోకి వెళ్తున్నట్లు వస్తున్నవన్నీ పుకార్లే అని కొట్టిపడేస్తున్నారు. మొత్తానికి కాపు సామాజిక వర్గానికి దగ్గరవ్వాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. వంగవీటిని ఏదో విధంగా వైసీపీలోకి తీసుకుని రావాలని చూసినా వర్కౌట్ కాలేదని తెలుస్తోంది. మరి ఈ ప్రచారాలన్నీ నిజమైనా లేక అబద్ధమైనా కూటమి మాత్రం వంగవీటి రాధకు తగిన గుర్తింపిచ్చే విషయంలో కాస్త జాగ్రత్త వహించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.